హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ సయ్యద్. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు మనం కొన్ని కాయిన్స్ గురించి మాట్లాడుతున్నాము. ఈ కాయిన్స్ వచ్చేసి ఇండియా పోర్చుగీస్ ఆ కంబైన్ ఉండే టైంలో వచ్చేసి ఈ కాయిన్స్ అనేటివి లాంచ్ చేశారు. సో ఈ కాయిన్స్ వచ్చేసి మనకు కొన్ని వేరియంట్స్ అనేటివి ఉన్నాయి. సో మనం స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి చెప్పుకుంటా దాని వాల్యూ ఎంత అనేది మనం చెప్పుకుంటా వెళ్దాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూసుకున్నట్టయితే 1 రూపియా కాయిన్, ఇది 1882ది 1 రూపియా కాయిన్. చాలామంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లస్ ఒక వీడియోకి మీకు మా కంటెంట్ నచ్చిందంటే కనుక ఈ వీడియోకి లైక్ చేయండి. సో ఇంకా మనం మ్యాటర్లోకి వెళ్ళినట్టయితే కనుక ఈ కాయిన్ వచ్చేసి 1882 కాయిన్. ఇది పోర్చుగీస్ ఇండియా టైంలో లాంచ్ చేశారు. ఈ కాయిన్ వచ్చేసి మనకు 1881 నుంచి 1885 మధ్యలో మింట్ అయినవి ఈ కాయిన్. సో ఈ కాయిన్ వచ్చేసి 1 రూపియా అంటారు. సో అంటే మన ఇప్పుడు 1 రూపీ కాదు, అప్పట్లో 1 రూపియా. ఇది వచ్చేసి 18 టాంగాస్తో సమానము. ఇది వచ్చేసి మనకు 192 రీస్. అంటే కన్నా మనము ప్రీవియస్గా ఒక వీడియోలో చెప్పుకున్నాము 1000 రీస్ గురించి. సో మీరు ఆ వీడియో చూడనట్టయితే కన్నా ఒకసారి చూశారంటే కన్నా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఇంకా మనం దీని మెటల్ గురించి మాట్లాడుతున్నట్టయితే కనుక సిల్వర్, దీని మెటల్ సిల్వర్ 917 క్వాలిటీతో వస్తుంది. సో 11.66 గ్రామ్స్ వెయిట్ అండ్ 30.5 mm సైజ్ అనేది వస్తుంది. దీని థిక్నెస్ చూసుకున్నట్టయితే 1.8 mm వస్తుంది. సో ఈ కాయిన్ వచ్చేసి ఇప్పుడు ప్రెజెంట్ అనేది చెల్లుబాటులో లేదు. ఆల్మోస్ట్ అది ఎవరికైనా కానీ తెలిసే ఉంటుంది. అంటే కన్నా ఆల్మోస్ట్ 150 years బ్యాక్ కాయిన్ వచ్చేసి ఇప్పుడు ఎట్లా చెల్లుబాటులో ఉంటుంది. సో ఇంకా మనం కాయిన్ను చూసుకున్నట్టయితే కింగ్ లూయిస్ యొక్క ఫేస్ అనేది లెఫ్ట్ సైడ్ తిరిగి ఉంటుంది. సరౌండింగ్లో మనం చూసుకున్నట్టయితే ఈ సరౌండింగ్లో మనం చెప్పే మ్యాటర్ వచ్చేసి ఇంకా రాబోయే కాయిన్స్ వచ్చేసి మనకు ఈ వీడియోలో దీని తర్వాత వచ్చే కాయిన్స్ కూడా సేమ్ మ్యాటర్ అనేది యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. ఓన్లీ ఒక ఇయర్ అనేది చేంజ్ అవుతుంది. అది చెప్పుకుంటూ వెళ్దాం మనము. సో మనము ఇక్కడ కాయిన్లో చూసుకున్నట్టయితే లుడోవికాస్ 1 అని అక్కడ ఉంది. సో పోర్చుగ్ ఈటీ అల్గార్బ్ రెక్స్ 1882 అని ఉంది. సో మనం ఇంకో సైడ్ చూసుకున్నట్టయితే పోర్చుగీస్ యొక్క కోట్ ఆఫ్ ఆర్మ్స్ యొక్క సింబల్ అనేది మనకు మిడిల్లో కనబడుతుంది కదా. సో దానిపైన చూసుకున్నట్టయితే మనకు ఇండియా పోర్చుగీజా అని, కింద వచ్చేసి మనకు ఉమా రూపియా అంటే కన్నా 1 రూపీ, అంటే పోర్చుగీస్ లాంగ్వేజ్లో వచ్చేసి ఉమా రూపియా అని ఉంది. సో ఈ కాయిన్ వచ్చేసి మనకు కోల్కత్తా అండ్ ముర్షిబాద్లో మింట్ అయినవి. ఇంకా మనం దీని వాల్యూ చూసుకున్నట్టయితే 1800 నుంచి 2500 వరకు దీని కాయిన్ కండిషన్ బట్టి ఉంటుంది. సో అది ఫ్రెండ్స్, మనం ఇంకొక దీంట్లోనే ½ రూపీ కాయిన్ గురించి మాట్లాడుకున్నట్టయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఇది 1881లో మింట్ అయింది. సో ఇది వచ్చేసి మనకు సేమ్ మనకు ఇంకా యాజ్ ఇట్ ఈజ్ మ్యాటర్ అనేది అదే విధంగానే వస్తుంది. దీని వాల్యూ చూసుకున్నట్టయితే ½ రూపియా అంటే కన్నా 8 టాంగాస్ ఈక్వల్ టు 96 రేస్. దీని క్వాలిటీ చూసుకున్నట్టయితే సిల్వర్ ప్లస్ 920 క్వాలిటీతో వస్తుంది. దీని వెయిట్ చూసుకున్నట్టయితే 5.83, సైజ్ 24.5 mm, థిక్నెస్ 1.4 mm వస్తుంది. సో ఇంకా మనం కాయిన్ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మనకు 1 రూపీ కాయిన్లో ఎలా ఉందో సేమ్ కింగ్ లూయిస్ లెఫ్ట్ సైడ్ ఫేస్ అనేది టర్నింగ్ ఉంటుంది. సో ఇంకా మనము 1881 అనేది దీంట్లో అంటే ఇయర్ అనేది చేంజ్ అవుతుంది, మనం చెప్పుకున్నాం కదా. సో ఆ విధంగా ఇంకో సైడ్ చూసుకున్నట్టయితే సేమ్ అలాగే ఆ సింబల్ అనేది ఉండి దీంట్లో చేంజ్ అయ్యేది ఏమంటే కన్నా ప్రతి కాయిన్లో వచ్చేసి దాని వాల్యూ అనేది చేంజ్ అవుతుంది. అంటే కన్నా దాంట్లో వచ్చేసి ఉమా రూపియా ఉంది కదా, దీంట్లో వచ్చేసి మియా, అంటే దాని సౌండింగ్ ఎగ్జాక్ట్ ఎట్లా వస్తుందో నాకు తెలియదు కదా. సో మియా రూపియా అనేది ఉంటుంది. సో దీని వాల్యూ చూసుకున్నట్టయితే 1400 నుంచి 1600 వరకు దీని కండిషన్ బట్టి ఉంటుంది. సో అది ఫ్రెండ్స్, మనం ఇంకొక కాయిన్ గురించి చూసుకున్నట్టయితే 1/4 అంటే 1/4 రూపాయ అని కానీ అనొచ్చు. ఈ 1/4 రూపాయ అనేది
మనకు 4 టాంగాస్ ఈక్వల్ టు 48 రేస్ దీని వాల్యూ. దీని మెటల్ చూసుకున్నట్టయితే మనకు సిల్వర్ 920 క్వాలిటీతో వస్తుంది. వెయిట్ చూసుకున్నట్టయితే 2.9 గ్రామ్స్, సైజ్ వచ్చేసి 19 mm వస్తుంది. సో ఈ కాయిన్ వచ్చేసి సేమ్ యాజ్ ఇట్ ఈస్ మనకు ₹1 ఎలా ఉందో అలానే ఉంటుంది. సో దీని కింద చూసుకున్నట్టయితే క్వార్టో డి రూపాయో అనేది ఉంటుంది. సో దాని ఇయర్ యాజ్ ఇట్ ఈస్ ఇవన్నీ ఓకే ఉంటుంది. దీని వాల్యూ చూసుకున్నట్టయితే మనకు ₹650 నుంచి దగ్గర 2000 అట్లా ఉంటుంది. సో మనం ఇంకొక కాయిన్ చూసుకున్నట్టయితే ఇది 1/4 టాంగా, అంటే మనకు 1/4 టాంగా అంటారు కదా, ఆ విధంగా ఇది కాల్ టాంగా. 1/4 టాంగా అంటే కనుక మనకు బెటర్గా ఉంటుంది. ఈక్వల్ టు 3 రేస్. సో దీని మెటల్ చూసుకున్నట్టయితే కాపర్, వెయిట్ వచ్చేసి 6.5 గ్రామ్స్ వస్తుంది. సైజ్ 25.3 mm, థిక్నెస్ 1.71 mm. సో ఇంకా మనం కాయిన్ను చూసుకున్నట్టయితే ముందు కాయిన్ లాగానే సేమ్ వచ్చేసి మనకు కింగ్ లూయిస్ గారి ఫేస్ ఇవన్నీ ఉంటుంది. సో ఓన్లీ ఇయర్ ఒక్కటి చేంజ్ అవుతుంది. ఇంకొక సైడ్ చూసుకున్నట్టయితే మెయిన్ ఇప్పుడు మనకు చేంజ్ అయ్యేది వచ్చేసి ఈ బ్యాక్ సైడ్ అనేది చేంజ్ అవుతుంది. సో ప్రీవియస్ కాయిన్లో వచ్చేసి మనకు ముందు చెప్పుకున్న కాయిన్లో కోట్ ఆఫ్ ఆర్మ్స్ అనేది ఉంటుంది. ఈ కాయిన్లో వచ్చేసి మనకు క్రౌన్ అనేది ఉంటుంది, అంటే కిరీటం ఒక సింబల్ అనేది ఉంటుంది పిక్చర్లో. సో ఇయర్ అనేది చేంజ్ అవుతుంది. ఈ విధంగా ఇంకో మనం దానిపైన చూసుకున్నట్టయితే ఇండియా పోర్చుగీస్ అని క్రౌన్లో ఉంటుంది. క్రౌన్ కింద వచ్చేసి క్వాట్ డి టాంగా అని దాని వాల్యూ గురించి వాళ్ళ లాంగ్వేజ్లో అనేది మనకు మెన్షన్ చేశారు. సో కాయిన్ కండిషన్ బట్టి ఇది 500 to 5000 వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉంది. సో మనం ఇందులోనే 1/8 అంటే కనుక మనకు 1/4 టాంగా కాయిన్లో హాఫ్ 1/8 టాంగా అనేది వస్తుంది. ఈ కాయిన్ వచ్చేసి 1/8 టాంగా అంటే కన్నా 1.5 రేస్ ఈక్వల్ టు ₹1 128 వాల్యూ అనేది వస్తుంది. సో దీని మెటల్ చూసుకున్నట్టయితే కాపర్, వెయిట్ వచ్చేసి 3.30 గ్రామ్స్ వస్తుంది. సైజ్ 21.1 mm, థిక్నెస్ 1.4 mm వస్తుంది. సో ఇంకా మనం కాయిన్ అబ్జర్వ్ చేసుకున్నట్టయితే సేమ్ 1/4 టాంగాలో ఎలా ఉందో సేమ్ యాజ్ ఇట్ ఈస్ అలాగే ఉంటుంది. సో దీంట్లో ఓన్లీ చేంజ్ అయితే వచ్చేసి మనకు బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే దాని లాంగ్వేజ్లో దాని వాల్యూ చెప్తారు కదా, అక్కడ ఒటావో డి టాంగా అనేది చేంజ్ అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్, దీని వాల్యూ చూసుకున్నట్టయితే 400 to మనకు 4000 వరకు దీని కాయిన్ కండిషన్ బట్టి ప్లస్ దాని డిమాండ్ను బట్టి ఉంటుంది. ఇది ఫ్రెండ్స్. ఇంకా మీకు నెక్స్ట్ మనము ఇప్పటికీ చాలా లేట్ అయింది కొన్ని ఇష్యూస్ వల్ల. సో ఇప్పటి నుంచి మీకు కంటిన్యూస్గా వీడియోస్ వస్తూ ఉంటాయి. ప్లస్ వచ్చేసి మనము నెక్స్ట్ నోట్ సిరీస్ చేస్తున్నాము. ఓన్లీ మన ఇండియాలో ₹1 నోట్ నుంచి ఇవన్నీ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు కామెంట్ చేయండి చేయాలన్నా వద్దా అనేది. సో ఇంకోటి ఏమంటే కనుక ఈ వీడియో ఇంతవరకు ఇదే ఫ్రెండ్స్. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందంటే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.